ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. రాజకీయంలో రాకముందు కూడా ఎన్నో మంచి పనులు చేశాడు ఆయన. వికలాంగులకు కానీ అనాథలకు కానీ ఎంతోమంది సాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పార్టీలోకి వచ్చేసి ఎమ్మెల్యే ఏంటంటే ఎన్ని పనులు చేస్తారు మీరు చెప్పండి. ఈ కేసీఆర్ కేటీఆర్ దోసుకోవడానికి వచ్చారండి. ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయడం, వేల కోట్లు దోసుకున్నారు. నేను సినిమాల్లో 100 రూపాయలు అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసినప్పుడు మాకు సినిమా వాళ్ళకి ఇల్లు ఇస్తాడా కేసీఆర్ కదా, కేటీఆర్ కూడా దాంట్లో ఇల్లు ఉన్నాయి. వేల కోట్లు తీసుకున్నాడు అంట. అనిల్ గారు చెప్తున్నాడు కేటీఆర్కి ఇచ్చాను ఎన్నో అని ఆ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మరి మా ప్రభుత్వం మా బిడ్డ మా జూబిలీస్ అడ్డ మాది. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు వేల కోట్లు దోసుకుని మళ్ళీ గెలుస్తానంటే ఊరుకుంటాం మేము పిచ్చోళ్ళమా? ఆడు చెల్లెళ్ళే ఆడు ఇంట్లోకి గెంటేసాడు. చెల్లె చెప్తుంది మా అన్న దుర్మార్గుడు మంచోడు కదని. అలాంటి ప్రజలు నిన్ను కొట్టేసి ఏమని గెలిపిస్తారు నిన్ను? ఏమని నమ్ముతారు నిన్ను? ఇన్ని 10 సంవత్సరాలు ఏం పీకావు, నువ్వేం చేసావు? చూడండి మా రోడ్లు అన్ని డ్రైనేజ్ నీళ్ళు వెళ్తానే ఉంటాయి. వేల కోట్లు మింగి ఏం చేశావు నువ్వు? ఇవాళ రేవంత్ అన్న వచ్చాడంటే సన్నబియ్యం ఇస్తున్నాడు, ఫ్రీ బస్ పెట్టాడు, రేషన్ కార్డులు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు చెప్పండి? మంచి పరిపాలన ఇది. కాంగ్రెస్ పరిపాలన అంటే మేము పుట్టినప్పుడు జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక ఫ్రీ బస్ మాత్రమే పెట్టి ఆడోళ్ళకి కొట్లాడ పెట్టింది. అసలు మిగతా ఏ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడా? ఇటు కళ్ళు దొబ్బునియా? ఈయన ఫ్రీ బస్ కాదు, సన్నబియ్యం ఎవడు ఈడిచ్చాడా? రేషన్ కార్డు 10 ఏళ్ళు చేసాడు, ఈడిచ్చాడా? ఎవడిచ్చాడు చెప్పండి మీరు? ఈయన వచ్చి రేవంత్ అన్న గొడవలు పెడుతున్నాడా? ఈడొచ్చి ఎంపీకాడు 10 ఏళ్ళు వేల కోట్లు దోసుకోవడానికి వచ్చాడు, దోసుకున్నాడు. ప్రజలకు ఏం చేశాడు చెప్పండి మీరు? ఏమన్నా న్యాయం చేశాడా? సినిమా వాళ్ళు కూడా దోసుకున్నాడు. అన్ని కక్కిస్తాం, తెన్ని మొత్తం కక్కిస్తాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బిడ్డ నేను కొట్టుకుని తీసుకెళ్ళకపోతే శుద్ధిగా అరెస్ట్ చేయించి అరెస్ట్కి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు రెడీగా ఉంటారు ముగ్గురు. మేము ఎత్తి పరీక్ష వదలమండి. ఇప్పుడు మా రేవంత్ కూడా రెడీగా ఉన్నాడు, నేను ముగ్గురు అరెస్ట్ చేయించడానికి. నవీన్ యాదవ్ రౌడీని గెలిపిస్తే రౌడీ రాజ్యం అయిపోతుందని మాట్లాడుతుంది కేటీఆర్ గారు పెద్ద రౌడీ, పెద్ద గోండా. ఆడగంట రౌడీ ఎవడున్నాడు? మాల్లుడు రౌడీయా? ఆయన నవీన్ యాదవ్ దేవుడు. జూబ్లీస్ ప్రజలకి మొత్తం అన్ని ఏరియాలు ఏ ప్రాబ్లం అన్నా ఆ నవీన్ బాబు అండి ఇలా డోర్ కొడితే చాలు వచ్చి న్యాయం చేస్తాడు. మాకు అన్నం పెట్టే దేవుడు. అన్న కానీ వెంకట అన్న కానీ వీళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు. రౌడీ ఎవడు? కేటీఆర్ గడే రౌడీ, వాడు బాబు రౌడీ. ఆకు రౌడీలు వాళ్ళే, వీళ్ళు కాదు. అంటే మీకు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు సపోర్ట్గా రాలేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఎవరు ఎప్పుడు వచ్చాడండి? మా దోసుకుతున్నాడు అంటే మీకు సపోర్ట్ అంటారేంటి? మాకు వచ్చిన ఇల్లు కూడా ఉన్నాయి కేటీఆర్కి. ఇప్పుడు అందులో ఇల్లు ఉన్నాయి, తలాసానికి ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులా వీళ్ళకి ఎందుకుంటారు ఇల్లు? మేము 30 ఏళ్ళ నుంచి రెంట్లు కట్టుకోలేక బతకలేదు వస్తున్నాం. మేము ఇవాళ షూటింగ్ మానేసి క్యాటరింగ్ పని చేసి బతుకుతున్నా. నాకెందుకు కర్మ? ఏమని చెప్తున్నాడు కేటీఆర్? ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయింది, ఇంతకుముందు ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు గెలుస్తాడని చెప్పేసి అంత బలంగా ఎలా నమ్ముతున్నారు మరి మీరు? గెలుస్తాడండి, ఆయన చేసే మంచి పనులు, మంచి వ్యక్తి. జూబిలీస్ బిడ్డ మా కొడుకు. ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు మాకు మాట ఇచ్చాడు ఒకదాని ఇల్లు ఇస్తానని. ఆయన ఇప్పుడు గెలిచాడంటే మాకు ఇల్లు ఇస్తాడు, రోడ్లు బాగా చేస్తాడు, అన్ని చేస్తాడు పక్క. ఎంత ఖర్చు అయినా వాళ్ళ డబ్బుతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. కానీ ఈ రూపాయి ఏం పెట్టాడు చెప్పండి? ఈ తెలంగాణ బిడ్డలు ఎంతోమంది త్యాగం చేశారు. వీళ్ళింట్లో పెట్టి అవడం చచ్చాడా? తెలంగాణ బిడ్డలు ఎంతమంది చచ్చిపోయారు? ఈ తెలంగాణ తెచ్చా నన్ను ఎంపీగా తెచ్చేపోయి తెలంగాణ బిడ్డలుగా నువ్వు సాయం చేసావు? ఏం చేసావు? తెలంగాణ బిడ్డలు కూడా నువ్వు న్యాయం చేయలేదు. ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు ఎలగొట్టే దమ్ము నీకు ఉందరా? ఎక్కడి నుంచి వచ్చాను బతికే దమ్ము ఉంది, ఇక్కడ బతుకుతాం. ఈ భారతదేశంలో బతికే హక్కు ఉంది ఏ మనిషికైనా. ఆంధ్రోళ్ళు ఎలగొడతాం. నువ్వు ఆంధ్రోడు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ పక్క జూబిలీస్ మా బిడ్డ నవీన్ యాదవ్ పుట్టిన బిడ్డ, జూబిలీస్ బిడ్డ. ఇది మా అడ్డ. మాగంటి సునీతకు మాగంటి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి సానుభూతి ఓట్లు పడే ఛాన్స్ లేవండి. ఎవరికి సానుభూతి లేవు ఆమె మీద. అసలు ఆమె ఎవరో తెలియదు, ఏ గల్లీలో లీటర్ పేరో తెలియదు, అవేం మాట్లాడమే తెలియదు. ఆమె ఏం చేద్దాం ఇక్కడ? ఆడమడిచి నైట్ డోర్ కొడితే మగోడలు డోర్ కొడితే ఎత్తదా? నాలుగు తెస్తాడు నవీన్ యాదవ్. గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి, గొప్ప యువకుడు. ఆమె ఎత్తదా నైట్ డోర్ కొడితే? మా ప్రాబ్లం ఉంటే డోర్ కొడితే మా అబ్బాయి తెస్తాడు, మా కొడుకు నవీన్ యాదవ్. ఇప్పుడు మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆమె డోర్ కొడితే తెస్తుందా? ఆడమడిచి వచ్చి ఏం చేద్దండి? ఆడు దమ్ము లేక ఇక్కడ నిలబడే దమ్ము లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని పోటీ చేస్తున్నాడు. 30,000 మెజార్టీతో మా అల్లుడే గెలుస్తాడు నవీన్ యాదవ్. పక్కా గెలిపించుకుంటాం.